కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. అక్క అక్క వస్తున్నాను లేక లేట్ అయిపోతుంది అక్క. పూజ స్టార్ట్ చేయాలి. ఏంటమ్మా హడావిడి? ఇంకా పూజకి చాలా టైం ఉందిగా. అక్షర, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. నా చీర బాలేదు అత్తయ్య. నీ చీరకేమే చాలా బాగుంది. నా దిష్టి తగిలేలా ఉంది. అవునమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది మీ అందరినీ చూస్తుంటే. పండగ పూట కాబట్టి బతికిపోయావు. పండగ కాబట్టి అన్నానమ్మా, లేకపోతే పొద్దున్నే చెత్త తినడానికి నాకేమైనా సర్దాయా ఏంటి? అమ్మా, మీరు చీరలు కొనేటప్పుడు నాకు కూడా చెప్పండి అమ్మా. నా కూతురు కూడా తిరిగాని డబ్బులు ఇస్తానులే. ఏంటోనమ్మా అది పిచ్చిది, ఈ చిత్రం చీరలు కట్టాలని దాని కోరిక. చనువిస్తున్నాం కదా అని చంకనెక్కకు. పండగ పూట కదా అని బతికిపోయావు. నీ కూతురికి మేం చీర కొనుక్కు రావడం ఏంటి? ఏంటక్క, దీని చీర మన చీరల కంటే బాగుంది కదూ? అవును లేక. చీర ఎవరిచ్చారు? మా ఇంట్లో కాకుండా ఇంకో ఇంట్లో ఎక్కడైనా పని కుదిరావా? అవునమ్మగారు, ఒకరింట్లో పనికి కుదరలా, పని పట్టడానికి కుదిరానమ్మగారు. ఆ ఇంట్లో ఎవ్వరూ మనుషుల్లా ఉండరమ్మగారు. జూలో జంతువులకి చీర జాకెట్టు కట్టినట్టుంటారు. అమ్మా అమ్మా, పండగ పూట కదమ్మా, వదిలేనమ్మా, మీ దండం పెడతాను. పండగ పూట కదా అని, మీ పిన్ అడిగింది కదా అని వదిలేస్తున్నాను. లేకపోతే నీ అతివాగుడికి దవడపళ్ళు రాలగొట్టేదాన్ని. అయ్యో, నేను చెప్పేది నిజమమ్మగారు, నమ్మరేంటి? నీ మాటలెవరు నమ్ముతారు? నాయనా శ్రీగణనాథ, దయాసాగరా, నీ పండగ కదయ్యా, నువ్వైనా వచ్చి నా మాట నిజమని చెప్పవయ్యా. లేక లోపలికి రండమ్మా. సిటీ బాగా డెవలప్ అయింది. నా నిమజ్జనానికి లారీలు వెళ్ళడం కష్టంలాగుందే. ఇన్ని వైర్లుంటే ఎలా? నాయనా కుమారా, ఇప్పుడే కదమ్మా వచ్చింది. జాగ్రత్త నాయనా. ఎప్పుడూ లేంది ఈసారి ఒకళ్ళింటికి అతిథిగా వెళ్తానన్నావు. ఆ ఇంట్లో ఎలాంటి వారుంటారో ఏమో. మాతా, ఇది కలవారి కోడళ్ళ ఇల్లు. 400 ఎపిసోడ్లుగా జీ తెలుగులో వస్తోంది కదా మాత. ఆ గృహమే ఇది. లోపలికెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించి వస్తాను. జాగ్రత్త నాయనా, త్వరగా వచ్చే. అలాగే మాత.
వెరీ గుడ్. ఇంకా నాకు పూజ ప్రారంభమైనట్టు లేదు. ఉండ్రాళ్ళు భేషుగ్గా ఉన్నాయి. ఆగోయ్యా ఎవరయ్యా నువ్వు? అదేంటమ్మా, నేను గణేష్ని. మీరందరూ కొలిచే అబ్బయ్యా వినాయక చవితికి చందాడి వాళ్ళు చూసాను కానీ ఇలా యాస వేసుకుని ఇంట్లోకి చోటు ఉండలేదు. అది కాదమ్మా, అసలు వీళ్ళు వెళ్ళవయ్యా నాటకాలు. చెంచు ఉండు నాయనా, పండగ పూట వచ్చావు. 10వ 25కో చేతులు పెడతాను. అమ్మా, నేను 10వ 25కో రాలేదమ్మా. మీ ఇంటికి అతిథిగా వచ్చాను. ఏటి అతిథిగా వచ్చావా? మా నాయనే ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కి దివానా లేదు. మళ్ళీ నువ్వు ఒకడవా వెళ్ళవయ్యా. చూడమ్మా, నువ్వు చాలా పరుష పదజాలాన్ని వాడుతున్నావు. నేను నిజంగా సాంబశివుడి కుమారుణమ్మా. ఆహా మా నాన్న పేరు కూడా సాంబశివరావే. ఆయనంత మాత్రానా నా మొహాన్ని ఏమైనా తొండం పెడుతున్నానా? అమ్మా, ఎవరైనా ఎవరో గానీ అచ్చం వినాయకుడిలా ఉన్నారా? లాగా కాదు బిడ్డ, నేను స్వయంగా వెళ్ళవయ్యా నువ్వు ఒకడవే దిగ్గువలసని. కొంచెం పరుషవాక్యాల్ని తగ్గించి సౌమ్యంగా మాట్లాడు. సాక్షాత్తు నేను గణపతిని. లోకమున మనుజులు పుత్రపౌత్ర సంపదలతో తులతూగడానికి వినాయక వ్రతమే కదా చేస్తారు. ఆ వినాయకుణ్ణి నేనేనమ్మా. సరే బాబు, పండగ పూటొచ్చావు, నిన్ను పొమ్మండం ఎందుకు? లోపలికెళ్ళి కూర్చో, పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకుందు గాని. అమ్మా, నేను తీసుకునేది ప్రసాదం కాదు మాత, నైవేద్యం. సరేలే రా, లోపలికి రా. అమ్మా, తొందరగా నైవేద్యం పెడితే. ఇదిగో ఏంటయ్యో ఏదో పోలే కదా లోపల అనితే ఏకంగా నైవేద్యం కావాలంటావే? నీలాంటి వాళ్ళకి ఎనకడికి పోలే అని చేరెత్తే మూలకెళ్ళి మూరలు కొలుసుకుందంట. అట్టుందరి వ్యవహారం. పెట్టింది తిను, లేవాలని తెలిపా. చెంచు గారు వదిలేయండి. అమ్మా, అన్నయ్య నేను అలా బయటికెళ్ళి వస్తాం. అదేంటి నాయన, పూజాది కార్యక్రమాలు సంపూర్తి కానిదే. మీరున్నారుగా స్వామి, పైగా మీరొచ్చారు. అయినా పూజ టయానికి వచ్చేస్తాంగా. ఆహా, ఎంత సౌమ్యంగా చెప్పావు నాయన. అయినా సరే మీరు ఉండండి, నేను వచ్చాను కదా. అమ్మా, వేళ్ళని చూసైనా కొంచెం భాష మార్చుకోతాను. ఏంటో చెప్పేది? పెద్ద వచ్చాడండి పోసారి లేవుని సభలోంచి. చూడమ్మా, అనవసరంగా నువ్వు నోరు జారుతున్నావు. నా తల్లి పార్వతి నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. అబ్బో చెంచు వదిలేసేయ్. అత్తయ్య, మనం పూజకి ఏర్పాట్లు చేద్దాం. పద వెళదాం. ఆగండి. ఏమే రేఖ, నువ్వేంటి మౌనంగా ఉన్నావు? ముక్కు మొహం తెలియనాడు నన్ను నిన్నేసి మాట్లాడుతుంటే నీకు రాసం రావట్లేదా? నీ పుత్రికా రత్నమా తల్లి? రత్నమో రాయో నీకెందుకయ్యా? నువ్వు ముందెళ్ళు, పూజ చేసుకోవాలి. నువ్వు అంటే పూజ జరగదు. చెంచు, ఆ అబ్బాయితో నీకెందుకు? లేదమ్మా, ఈ రెండు పనులు జరగవు. వీడు అనకు తల్లి, దేవుణ్ణి అలా అనకూడదు. నిందించడం పాపం. చాలే ఊరుకోవయ్యా. నువ్వు దేవుడు పెట్టి నీ బొందా. నేను ఇలా కాదు, నేను బయటికి లాక్కెళ్తే నా చెయ్యి రావట్లేదే.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశ, జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. స్వామి శ్రీగణనాథ, మీరు నిజంగా జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ స్వామి స్వామి క్షమించండి స్వామి. మీరు ఒరిజినల్ వినాయకుడు అని తెలియక మా పిన్ని తొందరపడింది. ఆమెను క్షమించండి స్వామి. మీకు కావాల్సిన ఉండ్రాలు తీసేసుకోండి. క్షమించండి స్వామి. స్వామి, మీకు నేనిస్తాను, నాతో రండి. స్వామి, నాకు కొడుకు పుడితే గణేష్ అని మీ పేరే పెట్టుకుంటాను. మీరు మాతో రండి స్వామి. అదేం కుదరదు, మాతోనే రావాలి. స్వామిని విసిగించకండి. స్వామి ఎటో ఎటు వెళ్ళరు కానీ నన్ను ముందు లేపండి స్వామి. ఏంటి వాళ్ళు చూస్తున్నారు, లేపరా. ఏయ్ నోర్మైవే, స్వామి నవ్వుతున్నారు కదా స్వామి? కాదు, కోపంగా దంతాలు నూరుతున్నాను. కొందరిని చూస్తే అంతే స్వామి. మనుషులకే కాదు, మీ దేవుళ్ళకు కూడా ఒళ్ళు మండుతుంది కదా. తప్పైపోయింది స్వామి, నన్ను గమనించవయ్యా, ఇలా చెయ్యవయ్యా. తప్పైపోయిందయ్యా. స్వామి రేఖ చేసిందే. స్వామి 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 స్వామి. ఏయ్ లేవే, లే లే పోవే. స్వామి రండి స్వామి, అలా పైకెళ్ళి మాట్లాడుకుందాం. రండి స్వామి. అవసరం లేదు స్వామి, రండి స్వామి, మీకు పూజ చేసి తరిస్తాము. స్వామి, ఆ పార్వతమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు కాపలా ఉన్నప్పుడు మీ తండ్రి శివుడు ఏం చేశాడు? అంటే ఏంటి తల్లి, మళ్ళీ నువ్వు నా తల తీసేస్తావా? అయ్యో అప్చారం అప్చారం అప్చారం, నేనే తల తీసుకుంటాను, నువ్వు మాత్రం రాపోతే. 400 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నా, నువ్వు నీ బిడ్డ మారరా తల్లి? మేము మారం కాక మారం, నువ్వు మాత్రం రావాల్సిందే, మా పూజలు అందుకోవాల్సిందే. ఏం చేస్తామమ్మా, ప్రాణత్యాగం అంటున్నావు. పద. స్వామి, మీరు గనుక వెళ్ళారంటే ఇప్పుడే ఈ క్షణమే పండుగని కూడా చూడను. స్వామి నేను కూడా అంతే, ఒకరి తలను ఒకరం కొట్టుకొని ఇక్కడే. ఆపడమ్మా, ఏంటి తల్లి ఇది? భూలోకంలో సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, ఫ్యామిలీలో కూడా వైలెన్స్ ఇంత దారుణంగా ఉంటాయా? సర్లే అమ్మా, అదంతా వదిలేయండి. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి స్వామి, ముందు మీరు అలా కూర్చోండి.
పదండి. అలాగేనా? స్వామి ఏమి నువ్వు కూర్చోడానికి వీలేదు మాతో కూర్చోవలసిందే. తప్పదా తల్లి? తప్పదు స్వామి, తప్పదు. హ్మ్, సరే పదండి. స్వామి అమ్మా మీరంతా ఒక అండర్స్టాండింగ్ వస్తే మంచిది. మీరు మా పూజలు స్వీకరిస్తే మీకు అవుట్ స్టాండింగ్ నైవేద్యం పెడతాం స్వామి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటమ్మా? నేతితో చేసిన నువ్వు నోర్మి. స్వామి మరి ఏకంగా స్వీట్ షాప్ కే వెళ్దాం రండి స్వామి, రండి. నాయనలారా వీళ్ళ భర్తలు మీరే కదా? అవును స్వామి. వీళ్లతో ఎలా సతమతమవుతున్నారో తలుచుకుంటుంటే జాలేస్తుంది నాయన. ఏం చెప్పంలే స్వామి. అయినా మీకు ఇలాంటి బాధలు ఉండవు కదా స్వామి, చాలా అదృష్టవంతులు. ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంటి మరిది? అదక్క అలా గడ్డి పెట్టు. ఈయనేదో పెద్ద బాధపడిపోతున్నట్టు. శాంతం శాంతం తల్లి. చూడండమ్మా, ఇలా మీరు ముసలసులాడుతుంటే వీళ్ళు ఇలా సతమతమవుతుంటేనే చూసేవారికి వినోదం, ఆనందం. హ్మ్, ఏదోలే కలవారి ఇల్లు అని శాంపిల్ కోసం మీ ఇంటికొస్తే భూలోకం మీదే విరక్తి కలుగుతోంది. అయ్యో అంత మాట అనుకో గణపయ్య. ఏంటమ్మా, అరే పూజలు ఎలా చేస్తున్నారో చూద్దామని వస్తే ఏంటి గోళ గందరగోళం? ఇదిగో నేనుంటే ఇలాగే కొట్టుకుంటారు, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. ఇలా కొట్టుకోవడం రోజు చూసి జనం ఆనందిస్తున్నారు, ఆదరిస్తున్నారు కదా. 400 కాదు, ఇంకా ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. వస్తాం తల్లి. ఆల్ ద బెస్ట్. స్వామి 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 అయ్యో స్వామి వెళ్ళిపోయాడే. ఎలా కూడా లేదే, చెట్టుడు అలాగే వెళ్ళాడో ఏటో. అయ్యో స్వామి, నా డబ్బు రెట్టించి అడుగుదాం అనుకున్నానే స్వామి. అయ్యో మా కలవారి కోడలను 400 ఎపిసోడ్లుగా ఆదరిస్తున్న జీ తెలుగు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.